కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే కోరుకండ్ల రామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతపాలెంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతగా జేఏసీ సభ్యులు ఎమ్మెల్యేకు సన్మానించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి వాళ్ళ సొంత ఆస్తుల్లాగా వాళ్ళ ఫోటోలు ముద్రించుకున్నారని కోరుగండ్ల రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం 1,000 కోట్ల అప్పు చేసి ప్రజల నెత్తిన వేశారని మండిపడ్డారు. ఆయన పక్కన ఆయన పక్కన చిత్తశుద్ధి గల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు భూమి యజమాని పక్కనే మనం ఇచ్చాం. మన పేరు కల్పన. ఎందుకంటే ఈ భూమి మీ తాతల ముత్తాతల జ్ఞానాల నుంచి సంపాదించుంటారు. మీ కష్టార్జితమని గతంలో తప్పుగా జరిగాయి కాబట్టి జగన్ ప్రభుత్వంలో వాళ్ళకి వాళ్ళకి రకరకాలుగా మార్చారు. ఆ మార్చి గతంలో చూస్తే మళ్ళా తెలుగుదేశం పంపించిన తర్వాత చెప్పారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇవన్నీ కూడా సరిచేసి ఎవరి భూమి మీద ఉంటారో ఎవరి భూమి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు చెప్పి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది.